మనం చదువుకునే వాక్య భాగంలో పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే సువార్తను గురించి, సువార్త ఆయన ప్రకటిస్తున్న విధానాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే సువార్తను ప్రకటించేటువంటి క్రమంలో ఆయన అవలంబిస్తున్నటువంటి పద్ధతిని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ మేము మీ దగ్గర ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం, లేకపోతే మేము ఇతరుల కంటే కొంచెం భిన్నంగా ఉన్నట్లు మీకు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకది అని అంటే దానికి ఒక కారణం ఉంది అని చెప్తున్నాడు. అనేక మంది, చాలామంది బోధకులు ఉండొచ్చు. యూదుల సమాజంలో చాలామంది బోధకులు ఉంటారు, రబ్బీలు ఉంటారు. వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఉంటారు, వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉంటారు, ఎలా బ్రతకాలో చెప్పేవాళ్ళు ఉంటారు, నీతులు బోధించే వాళ్ళు ఉంటారు, రకరకాలు బోధించే వాళ్ళు ఉంటారు. ఇంతమంది బోధకులు ఉండగా మేము వచ్చి ఒక భిన్నమైన పద్ధతిలో బోధిస్తున్నాం. దట్ ఈజ్ ఆబ్వియస్. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందరికీ. ఇతరుల బోధకుల కంటే వీళ్ళు భిన్నంగా ఉన్నారు, వాళ్ళు బోధించినట్లుగా వీళ్ళు బోధించట్లేదు. అదైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇతరులు ఏం చేస్తున్నారు, కొన్ని జీవన విధానాలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు, ఇలాంటివి చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఫిలాసఫర్స్ ఉంటారు. గ్రీస్ దేశస్తులు కూడా వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. కొరింథీ ప్రాంతంలో కూడా గ్రీస్ దేశస్తులు కూడా ఉండేవాళ్ళు. ఇంకా రకరకాల దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. అంత పెద్ద సిటీ కొరింథీ అంటే అదొక పెద్ద సిటీ, పెద్ద ఎత్తున బిజినెస్ జరిగేటువంటి సిటీ అన్నమాట. కాబట్టి రకరకాల జాతులు, అదొక కాస్మోపాలిటన్ సిటీ అన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే. కాబట్టి రకరకాల ప్రజలు ఉంటారు. వీళ్ళల్లో ఫిలాసఫీ చెప్పేవాళ్ళు ఉంటారు, గ్రీక్ ఫిలాసఫర్స్ ఉంటారు. ఫిలాసఫర్స్ అంటేనే గ్రీక్ వాళ్ళు కదా. గ్రీక్ ఫిలాసఫర్స్ గురించి మనకు బాగా తెలుసు. వాళ్ళు రకరకాల ఫిలాసఫీలు చెప్తారు. వాళ్ళు చెప్పే ఫిలాసఫీ అంటే జీవితం అంటే ఇది, జీవితం అంటే ఇది, ఇది సుఖదుఖాలు ఇలా ఉంటాయి, మనం అట్లా ప్రవర్తించాలి చెప్తారు. సరే, వీళ్ళందరూ ఒక పక్క ఇలా చెప్తా ఉంటే, ఈ అపోస్తలు యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన్ని వెంబడించి ఆయనతో కలిసి బ్రతికి జీవించి, లేకపోతే ఆయన్ని కనులారా చూసి ఆయన దగ్గర నుంచి స్వయంగా సందేశాలని తీసుకున్నటువంటి, స్వీకరించినటువంటి అపోస్తలు, అందులో పౌలు కూడా ఒకడు. ఈ అపోస్తలు బోధించే విధానం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. వీడు బోధించే విధానం చాలా డిఫరెంట్. వీళ్ళు నోరు తెరిస్తే మీరు అట్లా ఉండండి, ఇట్లా ఉండండి అని చెప్పరు. వీళ్ళు నోరు తెరిస్తే ఎదుగో ఆచారం చేయండి, ఈ ఆచారం చేయరని చెప్పరు. లేకపోతే జీవితం అంటే అది, జీవితం అంటే ఇది, ఇంకది ఇంతే, ఇలాంటి ఆదర్శాలు పలుకుతూ ఉండరు. వీళ్ళు నోరు తెరిస్తే బయటకు వచ్చేది ఏంటి అని అంటే యేసుక్రీస్తు గురించిన శిలువ సువార్త. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జీవితాన్ని గురించి చెప్తుంటారు. యేసుక్రీస్తుని గురించి లేఖనాల్లో ఏం రాయబడినాయో చెప్తుంటారు. యేసుక్రీస్తు ఆయన శిలువలో ఏం చేశాడో చెప్తూ ఉంటారు. ఆయన శిలువలో ఎందుకు అలా చేశాడో చెప్తూ ఉంటారు. ఆ క్రమంలో మనలో ఉన్నటువంటి పాపం, మానవుడిలో ఉండేటువంటి పాపం అనే జబ్బు, అది ఎంత భయంకరమైనదో, దానికి బదులుగా యేసు ప్రభు ఎలా నలిగిపోయాడో, ఎలా బలైపోయాడో, ఆయన మన పట్ల, పాపుల పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఇవే చెప్తూ ఉంటారు. సో డెఫినెట్గా వీళ్ళు చెప్పే బోధ ఇతరుల బోధ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా కొంతమందికి ఏమనిపించవచ్చు అంటే, ఏం ఉపయోగం ఇట్లాంటి బోధలు చెప్పడం వల్ల, ఎవరో యేసు ప్రభు గురించి తెగ చెప్తున్నాడు, ఏం ఉపయోగం ఈ విధంగా చెప్పడం ద్వారా అని కూడా అనిపించవచ్చు. ఏం ఉపయోగం? వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏముంది అసలు? వాళ్ళు చూడు మంచిగా కనీసం ఏదైనా ఆచారాలను చెప్తున్నాడు. ఆ ఆచారాలలో ఏదో దీని వెనకాల ఏదో సైన్స్ ఏదో ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో ఎక్స్పెషల్లీ మన దేశంలో ఇలాంటి తిక్కల మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. పూర్వీకులు ఏదన్నా ఆచారం పెట్టారంటే అందులో ఏదో ఒక సైన్స్ కూడా ఉంటుంది, అందులో ఏదో ఒక మెడికల్ విజ్ఞానం కూడా ఉంటుంది. లేకపోతే ఎందుకు పెడతారు అని ప్రతి పిచ్చి ఆచారానికి కూడా సైన్స్ని, మెడిసిన్ని,
ఆరోగ్యాన్ని అన్నిటిని అంటగట్టి తప్పుడు ప్రచారం చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా. మరి ప్రతి ఆచారానికి అంత మెడికల్ వాల్యూ, ప్రతి ఎంత సైంటిఫిక్ వాల్యూ ఉంటే కొన్ని విషయాల్ని మన దేశంలో నీచమైనవిగా ఆచారాలుగా భావించి వాటిని విసర్జించాం. అది కుల వ్యవస్థ కావచ్చు, లేకపోతే స్త్రీలను అణిచివేసేటువంటి పరిస్థితులు కావచ్చు కదా. కాబట్టి ఇవన్నీ ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు. సరే, ఏదో ఒకటి చెప్తున్నాడు ఆచారాలు, దాంట్లో ఏదో సైన్స్ ఉంటుందేమో, లేకపోతే వీడు ఫిలాసఫీ చెప్తున్నాడు, చక్కగా జీవితం అంటే ఏంటి, సుఖదుఖాలు ఏంటి, ఇవన్నీ ఏవో చెప్తున్నాడు. కాస్త వినడానికి బాగుంది, నిజమే కదా, నిజమే అనిపిస్తుంది. సో అవన్నీ ఫిలాసఫీ అంటే ఎలా ఉంటుందంటే అదంతా రిలేటబుల్గా ఉంటుంది అనమాట. మన జీవితంలో జరిగి నిజమే కదా, అంతే కదా అనిపిస్తుంది అనమాట. ఈ వాట్సాప్ల్లో ఎమోషనల్ వీడియోలు ఇవి వస్తుంటాయి కదా అప్పుడప్పుడు, అవి కూడా అట్లానే అనిపిస్తుంటాయి ఫిలాసఫీ. వాటి వల్ల ఏ సొల్యూషన్ ఉండదు. ఒక డిప్రెషన్లో ఏడుస్తూ కూర్చుంటాడు. ఆడు ఏడ్చేదానికి అంతే, ఈ ప్రపంచం అలానే ఉంటుంది, నిన్నెవరూ అర్థం చేసుకోరు అని చెప్తే ఎస్ నిజమే, ఆ క్షణికమైనటువంటి ఆనందం కలుగుద్ది అనమాట. నాతో పాటు ఏకీభవించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి, నీతో పాటు కలిసి ఏడిస్తే నీ ఏడుపు తగ్గుద్దా, నీ సమస్య తగ్గుద్దా? క్షణికంగా ఉపశమనం వస్తుంది అంతే. ఆ సమస్య పోతుందా? పోదు, మళ్ళా వస్తుంది, మళ్ళీ ఏడుస్తావు రెండు. ఈ విధంగా వాడు ఏదో వాళ్ళు చెప్తున్నారు, కానీ వీళ్ళేంటి అవి ఏమీ చెప్పకుండా యేసుక్రీస్తు గురించి మాత్రమే చెప్తున్నారు. యేసుక్రీస్తు గురించే వింటా, ఆయన్ని వెంబడిస్తా, ఆయన కోసం బ్రతుకుతూ ఉంటే జీవితాలు మారిపోతాయా? పరిశుద్ధంగా అయిపోతామా? సమాజాలు మారిపోతాయా? సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు పోతాయా? పేదరికం పోద్దా? అవసరాలు తీరతాయా? చూడండి, ఒక ఫిలాసఫీ వలనో, లేకపోతే ఒక కమ్యూనిజం లాంటి, లేకపోతే ఒక ఐడియాలజీ ద్వారానో, ఒక మతం ద్వారానో ఒక దేశం అంతా బాగుపడిపోయింది, ఒక దేశం అంతా అభివృద్ధిలోకి వచ్చేసింది అని చరిత్రలో మీరు ఒక ఎగ్జాంపుల్ చూపించమంటే చాలా కష్టం. కొన్ని తిరుగుబాట్లు వచ్చినాయి. అంటే స్వతంత్రం కోసం పోరాడేటువంటి వారు ఆ పోరాటాలు వల్ల ఎంతో కొంత మనకు ఉపయోగం ఉందేమో, కానీ ఎంతో కొంత ఇలాంటి ఫిలాసఫీస్ వల్ల మాకు స్వతంత్రం కావాలి, మా హక్కులు మాకు కావాలి అని పోరాడితే ఎప్పటికైనా సరే, ఎప్పుడైనా అలాంటి పోరాటాల వల్ల ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఫిలాసఫీస్ని బేస్ చేసుకొని పోరాడినప్పుడు ఏ దేశమైనా తెగ బాగుపడిపోయిందని చెప్పి మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపించగలుగుతామా అంటే ఏ ఎగ్జాంపుల్ చూపించలేము. ఒక సమాజం విపరీతంగా బాగుపడిపోయింది అని ఎగ్జాంపుల్ని చూపించగలుగుతామంటే ఏది చూపించలేము. వినేటప్పుడు ఈ సువార్త వెర్రితనంగా ఉండొచ్చు, కానీ వినడానికి వెర్రితనంగా ఉండొచ్చు, కానీ ప్రపంచ చరిత్రలో కనుక మనం చూస్తే ఈ సువార్త తీసుకొచ్చిన మార్పులు ఇంకా ఏ ఫిలాసఫీ కూడా తీసుకొని రాలేదు, ఏ మతము తీసుకొని రాలేదు, ఏ ఆచారాలు తీసుకొని రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ సువార్త ప్రకటించడానికి ఇష్టపడి ప్రపంచమంతా బయలుదేరినటువంటి వారి ద్వారా కలిగినటువంటి మేలు, వారి ద్వారా కలిగినటువంటి వైద్యము, వాళ్ళ ద్వారా కలిగినటువంటి విద్య, వాళ్ళ ద్వారా కలిగినటువంటి మేలు ఇంకెవ్వరి ద్వారా కూడా కరగలేదు. వాళ్ళు ఫిలాసఫీని బేస్ చేసుకొని రాలా, వాళ్ళు ఏదో ఆదర్శాలు పెట్టుకొని రాలా, ఇదిగో పలానా దేశానికి వెళ్ళినా ఆ దేశాన్ని మార్చేద్దాం అనుకొని వాళ్ళు రాలేదు. కానీ వాళ్ళు సువార్తను ప్రకటించడం కోసం మాత్రమే వచ్చారు. యేసు క్రీస్తుని గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చారు. వాళ్ళు ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రపంచాన్ని ఉద్ధరించింది ఈ సువార్తే, మనుషుల్ని మార్చింది ఈ సువార్తే, ఊర్లను మార్చింది ఈ సువార్తే.
బందిపోటు దొంగలు, హంతకులు ఉండేటువంటి ఊర్లు, మొత్తం వ్యభిచారంతో నింపబడినటువంటి ఊర్లన్నీ మార్చేసింది ఈ సువార్తే. ఈ సువార్తే. కాబట్టి ఏదైనా మేలు జరిగిందంటే దీని ద్వారానే జరిగింది. కానీ జనాలకు అర్థం కాదు. వినేటప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, ఊరక యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు, ఏంటి ఉపయోగం అనిపిస్తుంది. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మేము ఇతరుల కంటే భిన్నంగా బోధిస్తున్నాం కదా. ఎందుకు బోధిస్తున్నామో తెలుసా? ఎందుకు బోధిస్తున్నామంటే మేము దేవుని చేత బలవంత పెట్టబడుతున్నాము అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 14వ వచనంలో? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ క్రీస్తు మమ్మల్ని ప్రేమించిన విధానము, క్రీస్తు నశించిపోయేటువంటి వ్యక్తుల్ని, పాపములో బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆయన సృష్టించుకున్నటువంటి తన ప్రజల్ని ఆయన ప్రేమించిన విధానము, మమ్మల్ని ప్రేమిస్తున్న విధానము మమ్మల్ని బలవంత పెడుతుంది. ఇది ఒక ఫిలాసఫీ కాదు, ఒక ఐడియాలజీ కాదు, లేకపోతే ఒక ఉద్యమం కాదు, లేకపోతే ఒక ఆచారం కాదు, ఇది ఒక మతము కాదు. ఇది ఏంటంటే ప్రేమ బలవంత పెడుతుంటే మేము ఈ పనులు చేస్తున్నాం. ప్రేమ బలవంత పెడుతుంటే మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. అదేం సువార్త అంటే ద గాస్పెల్ ఆఫ్ రెకన్సిలియేషన్ అని ఆ తర్వాత చెప్పాడు. అక్కడ దాకా మనం ఈరోజు వెళ్ళము, మీరు చదివారు కాబట్టి వదిలేస్తున్నాను. చూడండి, ఇది ఈ సువార్త మిమ్మల్ని దేవునికి సమాధానపరిచే సువార్త. దేవునికి విరోధులుగా ఉన్నటువంటి ప్రజల్ని దేవునికి మిత్రులుగా చేసేటువంటి సువార్త. అది సమాధానపరచడం అంటే. సమాధానపరచడం అంటే విరోధంలో ఉన్నవాడిని మిత్రుడిగా చేయడం. అర్థమవుతుందా? సో ఈ సువార్తకు ఆ శక్తి ఉంది. కాబట్టి ఈ సువార్త ప్రకటించమని ఎవరు చెప్పారు మాకు? దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎవరి పట్ల ప్రేమ? మా పట్ల ప్రేమ. అలాగనే మీ పట్ల కూడా దేవునికి ఉన్న ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఆయనకి శత్రువులుగా ఉండాల్సినటువంటి మనము ఆయనకి మిత్రులుగా చేసుకోవాలని ఆయన ఎందుకు అనుకోవాలి? మనల్ని ఎందుకు మిత్రులుగా చేసుకోవాలి? అసలు ఆలోచన ఆయనకి ఎందుకు రావాలి? ఆయన ఎందుకు ఈ సమాధానపరిచే సువార్తని ఆయన ఎందుకు ప్రకటించాలి? మా చేత ఎందుకు ప్రకటింప చేయాలి? ఇది ప్రేమ, ఇది దేవుని ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడండి, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరినూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చూడండి, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన తిరిగి లేచిన ఆయన కొరకే, వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది ఉన్ననియు నిశ్చయించుకొంచున్నాం. కాబట్టి మేము ఎవ్వరిని కూడా శరీర రీతిగా ఎరుగము అని చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తుని కూడా శరీర రీతిగా మేము ఎరుగము ఇక మీదట. ఆయన ఏదో శరీరం రీతిగా ఇంకా ఉన్నాడని, ఆయన ఏదో మనలాంటి ఒక మనిషి అని, ఏదో మనకు కావాల్సిన కొన్ని ఫిలాసఫీలు చెప్పడానికి వచ్చాడని, మనకు కావాల్సిన కొన్ని ఏమంటారు నీతులు చెప్పడానికి బోధించడానికి వచ్చాడని మేము ఎరుగము. అర్థమవుతుందా? బైబిల్లో ఏముంది? బైబిల్లో మానవుడు ఏ విధంగా ఉండాలో యేసు ప్రభు కిందకి దిగొచ్చి చూపించడానికి వచ్చాడు. రాంగ్ ఆన్సర్. యేసు ప్రభు వచ్చింది మనిషి అట్లా బ్రతకాలో వెళ్ళిపోవడానికి కాదు. ఆయనలో ప్రతి మనిషి బ్రతకగలగడానికి. సంథింగ్ ఈవెన్ గ్రేటర్. ఆయన దగ్గర నుంచి కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కాపీ కొట్టి ఆయన ఏం చేశాడో ఆ విధంగా ఊరకనే బ్రతకడానికి కాదు. ఆయనకున్న మనస్సు క్రీస్తును పోలి నడుచుకోవడం అని అంటే ఆయన చేసినట్టుగా చేయడం కాదు.
ఆయన ఎట్లా మాట్లాడాడు? మాట్లాడాలంటే ఆయన మాట్లాడినట్టు మాట్లాడితే, ఆయన బ్రతికినట్టు బ్రతికితే రేపు పొద్దునే తీసుకెళ్ళి ఊరేసి చంపేస్తారు. అర్థమవుతుందా? వ్యతిరేకత ఉన్నట్టు ప్రాంతాలకి వెళ్ళాలి ఫస్ట్ ఆయన బ్రతికినట్టు బ్రతకాలంటే. మన థర్స్డే కూడా డానియల్ బ్రదర్ చెప్పారు కదా, ఎక్కడైతే చంపుదామని వేచి ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళాలి ఆయన బ్రతికినట్టు బ్రతకాలంటే. ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ బహిరంగంగా అందరి ముందు దేవుని సువార్తను ప్రకటించాలి. అప్పుడు సువార్తను ప్రకటించాలి. అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరించాలి. వారికి ఉన్నటువంటి పాపాలకి పరిహారము క్రీస్తు మాత్రమే, మెస్సయ్య మాత్రమే అని ప్రకటించాలి. అప్పుడు ఎలాగైతే యేసయ్యని వెంటనే చంపుదాం అనుకున్నారో ఇప్పుడు కూడా చంపుదామని అనుకుంటారు. అది ఆయన పోరి బ్రతకడం అంటే. అది ఈ క్రమంలో ఈ విధంగా చేసేటువంటి, ఈ విధంగా సువార్త ప్రకటించే క్రమంలో ఆయనకి ఎదురుగా వచ్చినటువంటి గుడ్డివారిని స్వస్థపరిచాడు, కుంటివారిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగుల్ని ముట్టాడు, ఆహారం పంచాడు, ఇవన్నీ చేశాడు. అంతేగాని ఆహారం పంపిణీ ప్రోగ్రాం, మిరాకిల్ నైట్, స్వస్థత మహాసభలు అని బ్యానర్ పెట్టుకొని అక్కడికి ఆయన వెళ్ళలేదు. సువార్త సభలే కండక్ట్ చేశాడు, స్వస్థత సభలు ఎక్కడ కండక్ట్ చేయలేదు. అన్నదాన కార్యక్రమాలు ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఇంకేవి కూడా ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఆయన సువార్త ప్రోగ్రాంలే కండక్ట్ చేశాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ద్వారా మేలు జరిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ప్రకటించిన సువార్త ద్వారా మేలు జరిగింది. అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఆయన అవసరాలు తీర్చడం ద్వారా కూడా మేలు జరిగింది. ఎందుకంటే ఆయన తన తండ్రి పని మీద ఉన్నాడు. తన సొంత గొప్పల కోసం ఈ లోకంలో ఆయన బ్రతకట్లేదు. తను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ లోకంలో బ్రతకాల్సిన అవసరం ఆయనకి లేదు. అవసరమే లేదు ఆయనకి. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచాలి. అలాగనే తన తండ్రి ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో, ఎవరైతే వారి పాపాల్లో వాళ్ళు నశించిపోకూడదని కొంతమంది పట్ల తన తండ్రి కన్సర్న్ కలిగి ఉన్నాడో వారిని కూడా ప్రేమించాలి, వారికి కూడా సువార్త ప్రకటించాలి, వాళ్ళ కోసం సిలువలో మరణించాలి. ఇది ఆయన పని. ఫేమస్ అవడం కాదు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, మేము యేసుక్రీస్తు శరీర రూపంగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఆత్మీయుడై ఉన్నాడు, ఆత్మపూర్ణుడై ఉన్నాడు. తన తండ్రికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి, తన తండ్రితో చేసుకున్నటువంటి నిబంధనని పూర్తి చేయడానికి ఆయన సువార్త ప్రకటిస్తూ పాపుల నిమిత్తం మరణించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని మేము కేవలం ఒక మనిషిగా మేము చూడబోట్లేదు. కేవలం ఒక మంచి ఆదర్శపాడైనటువంటి ఒక వ్యక్తిగా మీకు నేను పరిచయం చెయ్యను. ఆయన ఆత్మీయుడు, ఆయన దేవుడుగానే మీకు నేను చూపిస్తాను. యేసుక్రీస్తుని శరీరానుసారంగా చూడను. ఇంకా ఎవరిని కూడా నేను శరీరానుసారంగా కేవలం శరీరానుసారులుగా మాత్రమే చూడను. అంటే ఇక శరీరం ఉందని దానికి అన్నం పెట్టాలని అది కూడా మానేస్తానని కాదు దాని అర్థం. కేవలం శరీరానుసారులుగా మాత్రమే, శరీరం పరంగా మాత్రమే మేము చూడం అని చెప్పి ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకనే కొంతమంది శిష్యులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది జన సమూహంలో ఉన్నటువంటి వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారు అని అంటే, ప్రభువా దేవుని క్రియలంటే ఏంటి అని అడిగాడు. ఏమడిగారు? దేవుని క్రియలంటే ఏంటి? సరే, ఇక్కడ పౌలు చెప్పాడు కదా, ఇక్కడ పౌలు కూడా చెప్పాడు కదా. ఏం చెప్పాడు? శరీరానుసారంగా ఏదో చూసి ఆదర్శం తీసుకోవడం కాదు. మనం ఏం చేయాలి అని అంటే, యేసుక్రీస్తు ఎవరైతే మన కోసము
సిలువలో మృతి పొందారో వారి కోసం బ్రతుకున్న వాళ్ళందరూ కూడా ఆయన కోసమే బ్రతకాలి. ఇదే మేము ప్రకటించే సువార్త, ఇదే మేము ప్రకటించే లైఫ్ స్టైల్. ఇంకెంతకు మించి కాంప్లికేటెడ్ ఏం లేదు. అర్థమవుతుందా? సింపుల్, గాస్పెల్ ఈజ్ సింపుల్. అదేంటి అని అంటే, ఒక ఆయన మనందరి కోసం చచ్చిపోయాడు, ఆయన కోసమే మనందరం బ్రతకాలి. సింపుల్, దట్ ఈస్ ద గాస్పెల్. అదే ఇక్కడ చెప్పింది. ఒక ఆయన మనందరి కోసం చనిపోయాడు, మనందరి కోసం చనిపోయిన ఆయన కోసమే మనం బ్రతకాలి, ఆయన కోసం బ్రతకాలి. ఫినిష్. సింపుల్. గాస్పెల్ ఈజ్ వెరీ సింపుల్. చాలా ఉన్నాయి రండి, సమాజంలో ఎలా బ్రతకాలి, ఆ యేసుక్రీస్తు జీవితం నుంచి ఏం ఆదర్శాలు తీసుకోవాలి, ప్రవక్తల నుంచి ఏం ఆదర్శం తీసుకోవాలి, దావీదు నుంచి ఏం ఆదర్శం తీసుకోవాలి, దానియేలు నుంచి ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకొని పాటించి ఇవన్నీ చేసి అప్పుడు ఒక లైఫ్ స్టైల్ బిల్డ్ అయ్యేది. అప్పుడు దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్. అది విశ్వాసం అంటే. నో, అంత కాంప్లికేటెడ్గా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. పౌలు సింపుల్గా ఏమంటున్నాడంటే, ఒక ఆయన మనందరి కోసం మరణించాడు, బ్రతుకున్న మనందరం ఆయన కోసమే బ్రతకాలి. ఫినిష్. అదే సువార్త. దానికి నువ్వు సిద్ధమైతే నువ్వు సువార్తను యాక్సెప్ట్ చేసినట్టే, దానికి నువ్వు సిద్ధమైతే నువ్వు విశ్వాసం చూపించినట్లే. నా కోసం మరణించిన ఆయన కోసం నేను బ్రతుకుతాను. ఫినిష్. అంతే. ఇంకా వేరే ఫిలాసఫీలు వద్దు, ఇంకా వేరే ఫిలాసఫీలు వద్దు. సరే, ఆయన కోసం బ్రతకడం అంటే ఏంటి? దేవుని కోసం, దేవుని క్రియలు చేయడం అంటే ఏంటి కదా. మన థర్స్డే కూడా మనం విన్నాం ఏంటి అంటే, ఎవరైతే దేవుని క్రియలు చేయాలనుకుంటారో వాళ్ళకే దేవుని వాక్యం అర్థమైంది, ఆయన ప్రకటించేటువంటి సువార్త అర్థమవుతుంది. ఎవరైతే చేయడానికి ముందుకు వస్తారో, ఏం చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, యోహాను సువార్త 6:29 చూడండి. జాన్ 6:29. మనం ఆల్రెడీ యోహాను సువార్తలో చూసాం కదా. యోహాను 6:29. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే క్రియ, దేవుని క్రియ. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. ఎవరు పంపినటువంటి, దేవుడు పంపిన వారెవరు? పంపిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. ఆయన మీద విశ్వాసం ఉంచడమే నువ్వు చేయవలసిన క్రియ. ఫినిష్. ఫుల్ స్టాప్. ఆయన మీద విశ్వాసం ఉంచడమే. ఆయన నా కోసం చనిపోవడానికి ఈ లోకానికి పంపబడ్డాడు. దేవుడు ఎందుకు పంపించాడు ఆయన్ని? నా కోసం చనిపోవడానికి పంపించాడు. ఆయన నా కోసం మృతి పొందాడు, కాబట్టి నేను ఆయన కోసమే బ్రతకాలి. ఫినిష్. ఇదే దేవుని క్రియ. ఇదే దేవుని క్రియ. ఏం క్రియలు నేను చూద్దాం. దానియేలు ఏం చేశాడు చూద్దాం, యోసేపు ఏం చేశాడు చూద్దాం, దావీదు ఏం చేశాడో చూద్దాం. మొత్తం లిస్ట్ రాసుకొని వీళ్ళు చేసిన క్రియలన్నీ మనం కూడా చేద్దాం అని రాసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ముందు ఈ విషయాన్ని మీరు నమ్మితే అప్పుడు దావీదు చేసిన కూడా ఇదే కదా, దానియేలు చేసిన కూడా ఇదే కదా అనిపిస్తుంది అనమాట వాళ్ళ గురించి చదివేటప్పుడు. అప్పుడు లిస్టు రాదు. ఈ దానియేలు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, లిస్టులు రావు. జస్ట్ టాలీ అవుద్ది అనమాట. ఓ ఇదే కదా దానియేలు చేసింది కూడా, ఇదే కదా దావీదు చేసింది కూడా అనిపిస్తుంది. అదవుతుందా? చూడండి. కాబట్టి ఇక్కడ పౌలు ఆ విధంగా చెప్తా ఉన్నాడు. తర్వాత చూడండి. కాబట్టి పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ? విశ్వాసం అనంటే, గాస్పెల్ని అంగీకరించడం అనంటే, ఒక విశ్వాసిగా బ్రతకడం అంటే ఏంటి అని అంటే, దేవుని చేత, దేవుని ప్రేమ చేత బలవంత పెట్టబడ్డం. ఆయన ప్రేమ చేత బలవంత పెట్టబడి ఆయన కోసం బ్రతకడం. మేము కూడా అలానే బలవంత పెట్టబడి మేమేం చేస్తున్నాం? ఆయన సువార్తను ప్రకటిస్తున్నాం.
మేము కూడా బలవంత పెట్టబడి మేము ఏం చేస్తున్నాం? ఆయన సిలువలో మీకోసం మరణించాడు. తన తండ్రితో మిమ్మల్ని, మీరు విరోధులుగా ఉన్నటువంటి మిమ్మల్ని మిత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని మేము మీకు ప్రకటిస్తున్నాం. ఈ సమాధాన సువార్తను మేమేం చేస్తున్నాం? మేము ప్రకటిస్తున్నాం. సో మీరు కూడా ఇలాగనే ప్రేమ చేత బలవంత పెట్టబడితే మీరు కూడా మాలాగనే ఆయన కోసం బ్రతుకుతారు. ఫినిష్. మన కోసం మరణించిన వాని కోసం బ్రతకడమే. ఇదే కదా మేము కూడా చేస్తున్నాము. దానికోసమే కదా సువార్త ప్రకటిస్తున్నాము. మీరు కూడా ఇలానే బ్రతుకుతారు. అదే దేవుని క్రియ. అదే ఆయన మీద విశ్వాసం ఉంచే వ్యక్తి చేసేటువంటి క్రియ. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే, విశ్వాసం ఏం చేస్తాడనంటే దేవుని చేత బలవంత పెట్టబడతాడు. ఆ తర్వాత చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14:23 చూడండి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసము మూలము కానిదేదో అది పాపము. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. సో నిజమైనటువంటి విశ్వాసి, లేకపోతే దేవుని కోసం, లేకపోతే దేవుని క్రియలు జరిగించాలనుకున్నటువంటి వ్యక్తి, దేవునితో కలిసి బ్రతకాలనుకున్నటువంటి వ్యక్తి, నిజమైన విశ్వాస జీవితం బ్రతకాలనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, ఆ వ్యక్తి ఏది చేసినా కూడా ఆ విశ్వాసం ద్వారా చేస్తాడు. ఏ విశ్వాసం ద్వారా చేస్తాడు అని అంటే, యేసు క్రీస్తు నా కోసం మరణించాడు అనేటువంటి విశ్వాసం ద్వారా చేస్తాడు. యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు అనేటువంటి సత్యానికి లింక్ అయి ఉంటుంది ఆ వ్యక్తి ఏం చేసినా సరే. అదవుతుందా? అందుకని ఈ రోమిలకు రాసిన పత్రికలు ఏమంటారంటే, మాంసం తినొచ్చా తినకూడదా? ఎందుకంటే మాంసము ఏం చేస్తున్నారంటే, మాంసం తినేవాళ్ళు దాన్ని వారి వారి విగ్రహాలకి నైవేద్యంగా ముందు అర్పించి ఆ తర్వాత మాంసాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్ముతారు. మాంసం అనేటువంటిది ఏది కోసినా కూడా వాళ్ళు తయారు చేస్తే అది మామూలు, ఇప్పుడు మనకి మటన్ కొట్లు, చికెన్ కొట్లు ఉంటాయి కదా, వాడు ఊరికనే తెచ్చి కోసి ఎడబెట్టేస్తాడు. కానీ రోమ్లో అలా కాదు. ఏ మాంసమైనా సరే వాళ్ళు దాన్ని కోసినప్పుడు దాన్ని ముందు ఎవడైనా సరే వారి వారి దేవతలకి, విగ్రహాలకి నైవేద్యంగా అర్పించి కొంతసేపు ఆ విగ్రహాల పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాతే దాన్ని తీసుకొచ్చి కొట్లో పెడతాడు. ఇది ఆనవాయితీ అన్నమాట వాళ్ళకి. కాబట్టి మరి అట్లాగా వాడు ఇక మాంసం తిన్న ప్రతి వ్యక్తి ఆ పలానా దేవతను పూజించినట్లే, ఆ దేవతే మాకు ఈ ఆహారం ఇచ్చింది అనేటువంటి భావనతోటి వాళ్ళందరూ కూడా మాంసం ప్రతి ఒక్కళ్ళు తింటారు. సో ఈ క్రైస్తవులు కూడా పోయి కొనుక్కుంటే వాళ్ళు కూడా ఏం ప్రకటిస్తున్నట్లే, ఆ దేవత మాకు ఆహారం ఇచ్చిందని వాళ్ళు కూడా బహిరంగంగా చెప్తున్నట్లే అయింది. కాబట్టి ఇప్పుడు మేము పోయి ఆ మాంసం కొనుక్కొచ్చుకొని తినొచ్చా? తినకూడదు, తింటే పాపం, తింటే మీరు భ్రష్టులు అయిపోతారు అని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది ఏమో లేదు, మన మనస్సాక్షిని బట్టి వాడు గనక ఇది మా దేవత ప్రసాదం అండి, మా దేవతని మీరు అంగీకరించినట్లే, దీన్ని మీరు తింటే అని చెప్పి ఇచ్చాడు అనుకో, అప్పుడు తినొద్దు. అట్లా కాకుండా వాడు ఏం చెప్పకుండా అమ్మితే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని తిన్నది ఏమైంది అందులో? క్రీస్తులో మనకు ఆ స్వతంత్రం ఉంది అని చెప్పేవాళ్ళు కొంతమంది. సో వీళ్ళిద్దరూ ఏంటనంటే, మీరు తప్పంటే మీరు తప్పని కొంతమంది అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు పౌలు ఇస్తున్నటువంటి సొల్యూషన్ ఏంటి అని అంటే, విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. ఫినిష్. మీరు ఏది కూడా ఒక ఫిలాసఫీని బట్టి డెసిషన్ తీసుకోవడానికి వీలు లేదు, ఒక ఆచారాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడానికి వీలు లేదు. మాంసం తినొచ్చా తినకూడదా ఒక ఫిలాసఫీని బట్టి డెసిషన్ తీసుకోవడానికి వీలు లేదు. మీ డెసిషన్ దేన్ని బట్టి తీసుకోవాలి? ఒక ఆచారాన్ని బట్టి తీసుకోవడానికి కూడా వీలు లేదు. మా వాళ్ళందరూ
వాళ్ళు అమ్మే మాంసం తినకూడదు అన్నారు కాబట్టి మేము తినం. ఒక ఆచారాన్ని బట్టి కూడా మీరు డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. విశ్వాసాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. మీ విశ్వాసాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. నేను ఈ ఆహారం తింటే అవతల వ్యక్తి నా వల్ల తప్పిపోతాడు, అవతల వ్యక్తి పూజించేటువంటి విగ్రహము, ఆ విగ్రహారాధనలో ఇంకా వాడు కూరుకుపోతాడు. ఆ వ్యత్యాసాన్ని చూపించాల్సింది నేను. నిజమైనటువంటి దేవుడు ఎవరో ఎరిగినటువంటి నేనే ఆ వ్యత్యాసాన్ని చూపించాలి. ఆ వ్యక్తికి సువార్తను ప్రకటించాలి. నేనే ప్రకటించకపోతే ఇంకా ఆ వ్యక్తి ఎప్పటికి అర్థం చేసుకుంటాడు? కాబట్టి నా సహోదరుడు నా వల్ల తప్పిపోకూడదు, లేకపోతే నా కొలీగ్ నా వల్ల తప్పిపోకూడదు అని నీకు అనిపించింది. లేదు, మీరు సంఘంలో ఉన్నారు, తోటి విశ్వాసి నువ్వు మాంసం తినడం చూసి ఆ విశ్వాసి ఏమనుకున్నాడంటే, ఈయన తింటున్నాడుగా, వాళ్ళు అమ్మిన మాంసం తింటున్నాడుగా, అంటే వాళ్ళు పెట్టిన పార్టీలకు కూడా వెళ్ళొచ్చు అనమాట అని వీడేం చేస్తాడు? వాడిచ్చిన మాంసం తింటే వీడేం చేస్తాడంటే ఏకంగా ఆడిచ్చిన మందే తాగుతాడు అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అదొందా బలహీనమైనటువంటి సహోదరులు కొంతమంది ఉంటారు కదా. ఒక దైవజనుడు, ఆయన పేరు మర్చిపోయాను, యూట్యూబ్లో చూశాను. అదేంటంటే ఆయన ఒక పాస్టర్ల కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ ప్రసంగం చేస్తున్నాడు అనమాట. ప్రసంగం చేస్తా అక్కడ అందరు పాస్టర్స్ కూర్చున్నారు. పాస్టర్స్ కూర్చుంటే యంగ్స్టర్స్, నేను చాలా పెద్ద అయినా, అక్కడ ఫస్ట్ కూర్చున్న పాస్టరు రెండు ఇట్లాగా గుండీలు పైన 2 గుండీలు ఇప్పుకొని కూర్చున్నాడు. కూర్చుంటే మైక్లో ఆయనకి, పాస్టర్ గారు సరిగ్గా షర్ట్ సరి చేసుకోండి, అటు కూర్చోకూడదు ఇక్కడ అన్నాడు. సరే, ఉక్కబోస్తుంది, మీరు వేసుకున్న వస్త్రం అంతా అభ్యంతరకరంగా ఏమీ లేదు, ఒక 2 గుండీలు తీసుకుంటే మీరేమీ అదేమీ అంత అసహ్యంగా ఏం లేదు, కొంచెం గాలాడడానికి 2 గుండీలు తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ మీరు పాస్టర్ గారు కదా, మీరు 2 గుండీలు తీసుకుంటే మీ చర్చిలో యవనస్తులు మొత్తం గుండీలను నింపుకొని వస్తారు చర్చికి. అది గుండీలు పెట్టుకొని వస్తారు చర్చికి, కాబట్టి అన్నాడు అనమాట. కాబట్టి బలహీనులు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం మీరు కావాలంటే మీరు ఏం చేయొచ్చు, ఆ మాంసం తినకుండా ఉండొచ్చు అని చెప్పి. సో మీరు నిర్ణయం తీసుకోవాలంటే దేన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి? విశ్వాసాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏంటి విశ్వాసం ఏంటి? నా కోసం యేసయ్య చనిపోయాడు కాబట్టి నేను ఆయన కోసం బ్రతకాలి, ఇది విశ్వాసం. నేను గనక ఆ మాంసం తింటే ఒక బలహీన సహోదరుడు, సంఘంలో ఉన్నట్టు ఒక బలహీన సహోదరుడు వెళ్ళిపోయి ఆ అన్యులు ఆరాధించేటువంటి ఆ ఆలయాల్లో కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి పార్టీలు, వాళ్ళు ఇచ్చేటువంటి చేసే భయంకరమైన పూజలు, వ్యభిచార సంబంధమైన పూజలు, మద్యంతో నింపబడేటువంటి పూజల్లో, సరే ఈ అన్న తిన్నాడుగా, వాళ్ళు ఇచ్చిన మాంసం నేను కూడా వెళ్ళి ఊరికనే అటెండ్ అయ్యి వస్తాను, నేనేం తాగను అని చెప్పి వెళ్తే వాడి విశ్వాసం ఏమైపోతుంది? యేసయ్య కోసం బ్రతకాలి కదా, అది కదా విశ్వాసం అంటే. యేసయ్య కోసం బ్రతకకుండా మద్యం కోసం బ్రతికేలా వాళ్ళగా మారిపోతాడేమో. యేసయ్య కోసం బ్రతకకుండా స్నేహితుల కోసము, పలుకుబడి కోసము బ్రతికేవాడిగా మారిపోతాడేమో. మనుషుల కోసం బ్రతికేవాడిగా మారిపోతాడేమో. వ్యభిచారం కోసం బ్రతికేవాడిగా మారిపోతాడేమో. వాడి హృదయంలో యేసయ్య లేకుండా వేరే ఏదైనా వచ్చి కూర్చుంటుందేమో. చూడండి అని చెప్పి నేనేం చేస్తానంటే మాంసం తినకుండా మానేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను తీసుకున్న నిర్ణయం దేన్ని బేస్ చేసుకొని ఉంది? ఏదైనా ఫిలాసఫీని బేస్ చేసుకొని ఉందా? ఏదైనా ఒక మొరాలిటీని బేస్ చేసుకొని ఉందా? దేన్ని బేస్ చేసుకుని ఉంది? లేకపోతే ట్రెడిషన్ని బేస్ చేసుకుని ఉందా? అటు వెళ్ళకూడదు, అవి ముట్టకూడదు, ఇది మా ట్రెడిషన్. నో, దేని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకున్నాను నేను? యేసుక్రీస్తు శిలువ సువార్తని బేస్ చేసుకొని నేను నిర్ణయాన్ని తీసుకున్నాను. యేసయ్య నా కోసం శిలువలో మరణించాడు, నేను ఆయన కోసమే బ్రతకాలి, ఫినిష్.
అంతే. ఇది ఆత్మీయమైన నిర్ణయం, శరీరానుసారమైన ఆలోచన కాదు. ఇది శరీరానుసారమైన నిర్ణయం కాదు, ఇది ఆత్మీయమైన నిర్ణయం. అదవుతుందా? యేసుక్రీస్తు శరీరానుసారంగా లోకంలో ఉన్నప్పుడు వేశ్యల మధ్యలో కూర్చున్నాడు, సుంకర్ల మధ్యలో కూర్చున్నాడంట, వెళ్ళి వ్యభిచారుల మధ్యలో కూర్చున్నాడంట. వాళ్ళతో ఎప్పుడు చూసినా వేశ్యలతోటి సుంకర్లతో మాట్లాడుతుంటాడంట. నేనన్న మాట కాదు, ఈ విధంగా పరిసయ్యులే ఆయన మీద విమర్శ చేశారు. అంటే ఒంటరిగా పోయి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాడు, వాళ్ళ శిష్యులతో పాటే ఉన్నప్పుడు, లేకపోతే ఇంకో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడేవాడంట. అలా అని చెప్పి ఓహో ఇది మన ట్రెడిషన్ అన్నమాట. యేసయ్య ఏం చేశాడంటే వేశ్యలు ఎక్కడ ఉన్నాడో పరిగి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడాడు. ఒకరోజు యేసన్న గారి దగ్గరకు ఒక కుర్రోడు వచ్చి, అన్న నాకు దేవుడు భారం ఇస్తున్నాడన్నా, నేను పరిచయం చేయాలి. ఏం పరిచయం చేయాలి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను పరిచయం చేయాలి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. సరే మరి పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకొని పోదు పరిచర్యకి, అభిషేకిస్తాము అని అంటే, లేదన్నా పెళ్లి చేసుకున్నాక నేను ఆగలేను, నేను దేవుని పరిచయం చేయకపోతేట నేను ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందే పరిచర్యకి, తర్వాత పెళ్లి చేయి, కావాలంటే నేను ముందు నన్ను పంపించు, ఎట్టి పరిస్థితుల్లో నేను పరిచయం చేయాలి అని. అట్ట కాదురా, ఎక్కడికి వెళ్ళాలన్నా పెళ్లి చేసుకుని వెళ్తే బాగుంటుంది అని అంటే, ఆహా సరే ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, ఎవరి మధ్యలో పరిచయం చేద్దాం అనుకుంటున్నావు అంటే, అన్నా నేను వేశ్యల మధ్యలో పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఎవరి మధ్యలో? వ్యభిచారుల మధ్య, వేశ్యల మధ్యలో. ఆడు చెప్పింది వినిపించుకోకుండా అట్టనే పోయాడంట, ఎయిడ్స్ వచ్చి వచ్చాడంట. అర్థమైందా? సో ఇలా ఉంటుందన్నమాట. యేసుప్రభు కూర్చోలేదా వేశ్యల మధ్యలో? యేసుప్రభు వెళ్ళలేదా సొంకర్ల దగ్గరికి వెళ్ళి? యేసుప్రభు ఏం చేశాడు? స్వస్థత చేశాడు. యేసుప్రభు ఏం చేశాడు? ఆహారం పెట్టాడు. యేసుప్రభు ఏం చేశాడు? కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళని ముట్టాడు. యేసుప్రభువుని శరీరానుసారంగా చూసి ఏదో కొన్ని ఆదర్శాలు తీసుకొని ఏదో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకోవడం కాదు, కానీ యేసు ప్రభుని ఆత్మీయ దృష్టిలో చూస్తే కనుక, ఆయన కోసం బ్రతకాలనేటువంటి దృష్టిలో చూస్తే కనుక, ఆయన సువార్తను ప్రకటించాలనిపిస్తుంది. ఆయన సువార్తలోనే మానవుడికి కావలసినటువంటి కృప ఉంది. ఆయన సువార్తలోనే ఒక వ్యక్తిని పరిశుద్ధంగా మార్చేటువంటి శక్తి ఉంది. నాకు లేదు, నేను చేసే సేవా కార్యక్రమాలకు లేదు అది అని గమనించి ఆయన కోసం బ్రతకడం ప్రారంభించాలి మొట్టమొదటిగా. కాబట్టి మాంసం తినొచ్చా తినకూడదా అనేటువంటి నిర్ణయం కూడా ఇక్కడ ఒక వ్యక్తి ఎలా తీసుకోవాలంట? యేసయ్య ఆయన శరీరానుసారంగా కాదు, కానీ ఆయన ఆత్మీయుడు. ఆయన ఈ వ్యక్తిని రక్షించడానికి ఈ వ్యక్తి కోసం మరణించాడు. కాబట్టి ఈ అబ్బాయి ఏం చేయాలంటే యేసయ్య కోసమే బ్రతకాలి. ఆ విధంగా బ్రతకాలనంటే ఈ వ్యక్తి ఎల్లరాని చోట్లకి వెళ్ళకూడదు. నేను మాంసం తింటే వాడు అక్కడికి వెళ్ళిపోతాడేమో, కాబట్టి నేను మాంసం తిన్నాను. అదవుతుందా? సో తీసుకునే నిర్ణయాలు, యేసుక్రీస్తు శిలువ సువార్త విషయమైన విశ్వాసానికి సంబంధం లేని ఏ నిర్ణయాలు ఏ క్రియలు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు శిలువ సువార్తకు సంబంధం లేనటువంటి ఏ క్రియ ఉన్నా ఏ నిర్ణయం ఉన్నా, అది ఎంత గొప్ప ఆదర్శంగా నీకు కనిపించినా, అది అసలు సేవలాగే కనిపించినా, ఇందాక యేసన్న గారి దగ్గర కుర్రోడు కథ చెప్పాను, గుర్తుందిగా, మర్చిపోకండి. సేవే అనుకున్నాడు, కానీ అది సేవ కాదు. అది సేవ కాదు. యేసయ్య కోసం బ్రతకడం కాదు. అది దేవుని శిలువ సువార్తకు సంబంధం లేకుండా ఆలోచించాడు. ఏం చెప్పాలి? అక్కడికి వెళ్ళి యేసయ్య శిలువ గురించి చెప్పాలి. యేసయ్య శిలువ గురించి చెప్పాలంటే ముందు నేను ఆయన శిలువను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నేను ఆయన కోసం బ్రతికే వ్యక్తిగా ఉండాలి. నేను ఆయన నా కోసం ఏం చేశాడు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆయన నా హృదయంలో ఉండాలి. నేను వివాహం చేసుకోకుండా ఏం చేసుకోకుండా వేశ్యల మధ్యలోకి వెళ్ళి అక్కడ సువార్త చేద్దాం అనుకుంటే అది పాసిబులా? యేసుక్రీస్తు ఒక్కడే ఉంటాడా నా హృదయంలో? ఇంకెవరైనా వచ్చేస్తారా? ఆటోమేటిక్గా వచ్చేస్తారు. కాబట్టి నేను ఆ స్థలాలకి ఒంటరిగా వెళ్ళడం మంచిది
కాదు అనుకొని నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా నిర్ణయం తీసుకోలేదు, అలా నిర్ణయం తీసుకోలేదు. నువ్వెక్కడ ఉండాలి, ఎలాంటి సహవాసం నీకు ఉండాలి, ఎలాంటి స్నేహితులు నీకు ఉండాలి, ఎవరిని ఆదరించాలి, ఎవరిని జాగ్రత్తతో ఆదరించాలి, ఎవరిని ఆదరించే నీకు శక్తి నీకు ఉంది, ఎవరిని ఆదరించే శక్తి నీకు లేదు. కొంచెం కొంతమందిని ఆదరించే శక్తి నీకు ఉండదు. కొంతమందిని ఆదరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, కొంతమందిని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, కొంతమందికి నువ్వు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసినా సరే ఏమవుద్ది అని అంటే వారి మార్గంలోకి నువ్వు వెళ్ళిపోతావు. వాళ్ళు ఉన్నటువంటి పొరపాట్ల నువ్వు పడిపోతావు. కొంతమంది అగ్నిలో నుంచి లాగినట్లుగా కొంతమందిని లాగాలి, కానీ జాగ్రత్తతో లాగాలి, వివేకముతో లాగాలి అంటాడు అన్నమాట కదా. వివేకముతో చేయాలి ఆ పని, కాదు మానవ సేవే మాధవ సేవ, ఇది నా ఫిలాసఫీ, అదే బైబిల్ కూడా ఉండుంటుంది అనుకోని ఏడబడితే ఆడికి వెళ్ళామనుకో, అదవుతుందా? అది విశ్వాస జీవితం కాదు. విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నాను. కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు రక్షింపబడాలనుకున్నప్పుడు వీటికి అంగీకరించి ఈ విధంగా బ్రతకడానికి మీరు సిద్ధపడాలి. తర్వాత 1 యోహాను పత్రిక 1 John 5:3, 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞల్ని గైకొనుట దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి. యేసుక్రీస్తు ఆయన ప్రకటించినటువంటి సువార్త, యేసుక్రీస్తు ప్రకటించిన సువార్తకు లోబడ్డం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఏమన్నాడు అనంటే, నేను మీకోసం మరణిస్తా ఉన్నాను, నాలో మీరు బ్రతకండి అన్నాడు. నన్ను మీ హృదయంలో మొదటి స్థానంలో ఉంచుకోండి అన్నాడు. నన్ను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి, నా స్థానంలో ఇంకెవ్వరు కూడా ఉండకుండా చూసుకోండి అన్నాడు. ఇంకెవ్వరు కూడా. అది భారమైనది కాదు. ఆయన ముందుగా ప్రేమించి ఆయన్ని ప్రేమించమన్నాడు. ముందుగా నిన్ను ఆయన హృదయంలో పెట్టుకొని ఆ తర్వాత ఆయన్ని నీ హృదయంలో పెట్టుకోమని అడుగుతున్నాడు. ఆయన హృదయాన్ని ముందుగా నీతో నింపుకున్నాడు, అర్థం చేసుకోవాలి మనం. ఆ తర్వాతే నీ హృదయాన్ని ఆయనతో నింపుకోమంటున్నాడు. ఇది భారమైనది కాదు, ఇది ప్రేమ చూపించడమే. ఈ ఆజ్ఞ పాటించడం అంటే నథింగ్ బట్ ఏంటంట, ప్రేమ చూపించడమే. నీకు ప్రేమించడం వస్తే చాలు, ఆయన ప్రేమని నువ్వు గమనించడం నీకు వస్తే చాలు. ఈ ఆజ్ఞల్ని నువ్వు పాటిస్తావు, తద్వారా ఆయన్ని ఏం చేస్తావు, ప్రేమిస్తావు. అది అక్కడ చెప్తున్నాడు. చూసారా? సో విశ్వాస జీవితం ఎట్లా ఉంటుందంటే, నువ్వు విశ్వాసమైతే నువ్వు చేసే ప్రతి నిర్ణయాలు, నీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేరుగా క్రీస్తు పట్ల ఉన్న ప్రేమ ని బట్టి నువ్వు చేస్తావు. నేరుగా క్రీస్తు పట్లనే నీకున్నటువంటి ప్రేమ కారణమై ఉంటుందన్నమాట. నువ్వు చేసే ప్రతి ఆలోచనకి, నువ్వు చేసే ప్రతి క్రియకి నేరుగా దేవుని పట్ల, యేసయ్య పట్ల నీకున్న ప్రేమ అదే కారణమా? అయ్యో ఈ స్నేహాన్ని విడిచిపెట్టుకుంటే అది దేవుని చిత్తమా, మంచిగా నన్ను ప్రేమిస్తున్నాడు అని కొంతమంది అనుకుంటుంటారు. అరే మంచిగా నన్ను ఈ అమ్మాయి ప్రేమిస్తుంది, దేవుడే ఇచ్చాడని ఎందుకు అనుకోకూడదు? లేకపోతే ఈ స్నేహితుడు ఉన్నాడు, పలానా స్నేహితులు ఉన్నారు, పలానా బంధువులు ఉన్నారు, వీళ్ళు దేవుడే నాకు ఇచ్చాడు. దేవుడే పోతే ఎందుకు వస్తారు నా జీవితంలోకి? వీళ్ళని నేను ప్రేమించాలి, వీళ్ళని నేను ఆదరించాలి, వీళ్ళ చెప్పిన ప్రతి దాన్ని నేను ఏం చేయాలంటే నేను హృదయంలోకి తీసుకోవాలి. వీళ్ళు చెప్పే ప్రతి కబుర్లు నేను వినాలి, వీళ్ళు చెప్పే వీళ్ళ మీద జాలి పడాలి, అన్నీ చేయాలి. దేవుడే కదా ఇచ్చాడు, దేవుడే కదా ఇచ్చాడు. దాని వెనకాలన్న మోటివేషన్ ఏంటి? మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, దాని వెనకాలన్న మోటివేషన్ ఏంటి? వాట్ ఈజ్ మోటివేటింగ్ యూ టు డూ దట్? దేవుడు నన్ను ప్రేమించాడు, యేసయ్య నన్ను ప్రేమించాడు, కాబట్టి దేవుణ్ణి నేను ప్రేమించడానికి నేను ఈ పని చేస్తున్నాను
అదే నా కారణం. యేసయ్య నన్ను ప్రేమించి నా కోసం సిలువలో మరణించాడు కాబట్టి ఆయన్ని ప్రేమించడానికి, ఆయన పట్ల నాకున్న ప్రేమను చూపించడానికి నేను పలానా వ్యక్తితో స్నేహం చేస్తున్నాను. ఆ వ్యక్తితో స్నేహం చేస్తే నెంబర్ 1, యేసయ్య నా హృదయంలోంచి బయటికి వెళ్ళిపోడు, ఆ వ్యక్తి వచ్చి కూర్చోదు, అది క్లియర్. నెంబర్ 2, ఆ వ్యక్తికి నేను యేసయ్యని చూపించి యేసయ్యను ఆ వ్యక్తి దగ్గర నేను హెచ్చించి ఆ వ్యక్తి కూడా యేసయ్యకు సాగిలపడేలాగా నేను చేయగలుగుతాను. తద్వారా యేసయ్య పట్ల నేరుగా క్రీస్తు పట్ల నాకున్నటువంటి ప్రేమను నేను వెల్లడి చేయగలుగుతాను. దానికోసం నేను ఈ వ్యక్తితో స్నేహం చేస్తున్నానంటే ఆ స్నేహం మంచిదే. దానికోసం ఇదిగో పలానా నిర్ణయం తీసుకుంటున్నానంటే ఆ నిర్ణయం మంచిదే, ఎలాంటి డౌట్ లేదు. దానికోసం ఇదిగో పలానా ఈ సేవా కార్యక్రమమో లేకపోతే పలానా ప్రోగ్రామో లేకపోతే పలానా ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను, మంచిదే. కానీ ఓ పక్క యేసయ్యే నీ హృదయంలో నుంచి ఎగిరిపోయి అవతల వ్యక్తి వచ్చి కూర్చుంటా ఉంటే ఇంకా నేను దేవుని మార్గంలో ఉన్నాను నువ్వు ఎలా చెప్తావు? నేను విశ్వాసిని నువ్వు ఎలా చెప్తావు? విశ్వాస మార్గంలో ఉన్నానని నువ్వు ఎలా చెప్తావు? పోనీ వ్యక్తి వచ్చి కూర్చోలేదు, నీ థింకింగ్ అంతా ఎటో వెళ్ళిపోతుంది, లోకానుసారంగా వెళ్ళిపోతుంది, డబ్బు మీదకి వెళ్ళిపోతుంది, మనుషుల గురించే ఆలోచిస్తున్నావు, ఏంటేంటో ఆలోచిస్తున్నావు. యేసయ్యని గురించి ఆలోచించలేకపోతున్నావు. యేసయ్య సిలువలో నీ కోసం ఏం చేశాడో నిరంతరం నీ మైండ్లో తిరగట్లా. చూపంతా ఎవరి మీదకో వెళ్ళిపోతుంది, ఎటెటో వెళ్ళిపోతుంది, ఆలోచనలన్నీ ఎటెటో వెళ్ళిపోతుంటే అది విశ్వాస జీవితం ఎట్లా అవుతుంది? అది విశ్వాస జీవితం అవ్వదు. ఆయన ఆజ్ఞలు గైకొంటున్నావు అని అంటే ఆయన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం. ఆయన్ని ప్రేమించడానికి ఆయన ఆజ్ఞలు గైకొంటాం. ఆయన్ని ఇంకా ప్రేమించేలాగా చేసేదే, ఆయన్ని నీ కళ్ళ ముందు ఇంకా ఆయన్ని మాత్రమే చూపించేలాగా చేసేదే దేవుడిచ్చిన ఆజ్ఞ. నీ కళ్ళ ముందు యేసుక్రీస్తు నిరంతరం కనిపించట్లా, ఎవడోడోడో కనిపిస్తున్నాడు, ఏంటేంటో కనిపిస్తుందని అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు, నీకే నువ్వే తయారు చేసుకున్నావు. లేకపోతే ఎవడో దిక్కుమాలినోడు ఇచ్చాడు ఈ ఆజ్ఞ, దేవుడు ఇవ్వలేదు. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా? క్రైస్తవులుగా మనం గొప్పగా ఉండాలి, మనం జాలి చూపించాలి, లేకపోతే క్రైస్తవులుగా మనం మంచి డబ్బులు సంపాదించి గొప్పవాళ్ళగా ఉండాలి, ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలి అన్నప్పుడు ఆ నెక్స్ట్ డే నుంచి ఇదే ఆజ్ఞ, యేసుక్రీస్తు ఆజ్ఞ అని ఎవడన్నా చెప్తే దిక్కుమాలినోడు నెక్స్ట్ డే నుంచి ఆ నెక్స్ట్ క్షణం నుంచి నీ కళ్ళ ముందు ఉండేది యేసుక్రీస్తు కాదు. డబ్బులు ఎక్కడ దొరుకుతాయి? అది విశ్వాసం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు విశ్వాసం అవ్వవు. ఇలాంటి ఆలోచన విధానంలో ఉన్న వాళ్ళు విశ్వాసులు అవ్వరు. చూడండి, ఆఖరిగా ఆదికాండం 32:26 వచనం. ఆదికాండం 32:26 వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. చూడండి, యాకోబు ఇక్కడ దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, దేవుని దగ్గర కన్నీరు విరిచి పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఆయన చేసిన పాపాన్ని బట్టి ఒప్పుకొని, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించండి, నువ్వు నన్ను రక్షించండి, నీ కృప నాకు ఇవ్వందే, నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను అని ఆయన్ను వేడుకుంటా ఉన్నాడు, మొరపెట్టుకుంటా ఉన్నాడు. బిగ్గరగా ఏడ్పులతోటి పశ్చాత్తాపంతో ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు కనిపించి ఆయనతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నప్పుడు దేవునితో ఏం చేశాడంట? పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతూ రాత్రంతా పెనుగులాడి ఉదయాన్నే ఆయన నన్ను పోనిమ్ము అని అన్నప్పుడు యాకోబు ఏమంటున్నా, నీ నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడి నుంచి
నేను వెళ్ళను. నా జీవితాన్ని నువ్వు మార్చాలి. నాకు శక్తి లేదు. నాకు మోసం చేయడమే వచ్చు, నాకు లాక్కోవడమే వచ్చు, నాకు ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ లాక్కోవడం, నాకు ఎక్కడ మేలు దొరికితే అక్కడ అవకాశవాదిగా ఉండడం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ లాక్కోవడం, నాకు ఇదే తెలుసు ప్రభా. నేను ఇప్పుడు దాకా నేను అదే చేశాను. అదే కరెక్ట్ అనుకున్నాను, అదే మొరాలిటీ అనుకున్నాను, అదే నా ఫిలాసఫీగా పెట్టుకున్నాను. ఆత్మీయంగా కూడా మంచిగా ఉండాలంటే ఇదే చేయాలి అనుకున్నాను. చేశాను. జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాను, మోసగించాను, ఆశీర్వాదాలను తీసేసుకున్నాను, ఆస్తిని తీసేసుకున్నాను, అన్నీ తీసేసుకున్నాను. ఇదే ఆశీర్వాదం అనుకున్నాను. నా తల్లి కూడా అదే చెప్పింది. మరి తల్లి మాట వినాలి కదా. నేను తల్లి చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులను సన్మానించవలను. లేదా ఉంది. మరి సన్మానించాడు. వెళ్ళి తీసేసుకో, లాగేసుకో, ఏసావుకు రావాల్సిన ఆస్తి అంతా లాగేసుకో అని చెప్పింది తల్లి. లాక్కున్నాడు. అప్పుడు ఏమనుకున్నాను ఉంటాడు? నేను దేవుని పని చేస్తున్నాను అనుకున్నాను ఉంటాడు. అప్పుడేమనుకున్నాను ఉంటాడు? నేను మంచి పనే చేస్తాను, నా తల్లి చెప్పిన మాట వింటున్నాను, ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాను, జ్యేష్ఠత్వం కావాలనుకుంటున్నాను. మంచిదే కదా, అది మంచిదే అనుకున్నాడు. తీసుకున్నాడు, లాక్కున్నాడు. తర్వాత అర్థమైంది ఇది తప్పు. ఎంతో ప్రయాసపడ్డాడు. అప్పుడు అర్థమైంది ఇది చాలా పొరపాటు చేశాను. ఏశావు కూడా కలవబోతున్నాడు, రాబోతున్నాడు. ఏం చేస్తాడో తెలియదు. భయంతో తిరుగుతున్నాడు కదా. ఎవ్వరు తరమకుండానే తరుముతున్నారని భావిస్తూ తిరుగుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో చెప్పినట్లు ఏం చేస్తాడు? దుష్టుడు ఎవడు తరమకుండానే తరుముతున్నట్టు తిరుగుతాడు. ఎవడో తరుముతున్నాడు, ఎవడో ఏందో చేస్తాడని భయంతో, ఏదో జరుగుతుందనే ఆలోచనలో ఉంటాడంటే వాడు దుష్టుడు. నీతిమంతుడైతే సింహము వలె ధైర్యముగా సంతోషంగా ఉంటాడు. ఆ ధైర్యం లేదు, ఆ సంతోషం లేదు. ప్రభా, నా జీవితం మార్చు, నా మనసు మార్చు, నాకు శక్తి లేదయ్యా, నాకు సహాయం చేయి, నేను తప్పు చేశాను, నేను పాపిని, నా సొంత మొరాలిటీలో ఉన్నాను, విశ్వాసంగా నేను ఆలోచించలేదు, ఒక విశ్వాసిలాగా నేను ఆలోచించలేదు, మా పితరులైనటువంటి అబ్రహాములాగా, నా తండ్రి అయిన ఇస్సాకులాగా నేను ఆలోచించలేదు ప్రభా. విశ్వాసం ఆలోచించినట్టు ఆలోచించాలా, నా తల్లి ఆలోచించాలా, ఆమె చెప్పింది చేశాను, నన్ను క్షమించు అని పెనుగులాడితే అప్పుడు దేవుడు ఆయనకు కృప చూపిస్తాడు. కృప చూపించి ఆయన యాకోబు కాదు ఇక మీదట, మోసగాడివి కాదు ఇక మీదట, నీ ఐడెంటిటీని నేను మార్చేస్తున్నాను, ఇశ్రాయేలు నీ పేరు ఈ రోజు నుంచి. ఏంటది? ఇశ్రాయేలు. చూడండి, ఇక్కడ యాకోబు విశ్వాసి కాదు, ఏశావు అంతకంటే విశ్వాసి కాదు, ఇద్దరు విశ్వాసులు కాదు. కానీ యాకోబు పట్ల దేవుడు కనికరం చూపించాడు, కృప చూపించాడు. యాకోబు దేవుని కృపకు అందుబాటులోకి వచ్చాడు. ఏశావు మాత్రం దర్జాగా తిరుగుతూనే ఉన్నాడు. యాకోబు ఏం చేశాడు? పెనుగులాడి పాపాన్ని ఒప్పుకొని ఏం చేశాడు? ఒక ఆయన అడిగాడంట, ఏశావుని దేవుడు ఎందుకు కనికరించలేదు, కృప చూపించలేదు, యాకోబుకి ఎందుకు కృప చూపించాడు అని అంటే, జాన్ క్యాల్వినో లేకపోతే చార్ల్స్ స్పర్జనో, వీళ్ళిద్దరిలో ఎవరో మర్చిపోయాను, వాళ్ళు అనేటువంటి మాట ఏంటి అని అంటే, ఆర్సి స్ప్రోల్ గారు ఒక దగ్గర చెప్పాడు అనమాట. అదేంటి అని అంటే, ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ ఏంటి అని అంటే, ఏశావుకు ఎందుకు దేవుడు కృప చూపించలేదు అని కాదు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాకోబు గాడికి ఎందుకు దేవుడు కృప చూపించాడు. ఇది ఆశ్చర్యం. అర్థమవుతుందా? యాకోబు లాంటి వాడికి కృప చూపించిన దేవుడు నీకు కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పశ్చాత్తాపడగలిగితే, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, నీ కోసం మరణించిన యేసయ్య కోసం నువ్వు బ్రతకడానికి సిద్ధపడితే, ఆయన్నే నీ హృదయంలో ఉంచుకోవాలని నువ్వు ఇష్టపడితే,
నీ ఐడెంటిటీని ఆయన మార్చడానికి సిద్ధమే. ఆ తర్వాత యాకోబు ఏశావుని ఎదుర్కొన్నాడు. తన సంపదలో కొంత భాగాన్ని తీసి ఏశావుకు బహుమానంగా తీసుకెళ్తే ఏశావు వద్దన్నాడు. ఏశావు ఆయన్ని కౌగిలించుకున్నాడు. హాని చేయలేదు, తన దారి తను వెళ్ళిపోయాడు. యాకోబు భయపడినట్లుగా ఏది కూడా జరగలేదు. దేవుడు యాకోబు జీవితంలో మేలు చేశాడు. చూడండి, యాకోబు ఏశావుని ఎదుర్కోవడానికి బహుమానాలతో వెళ్ళినప్పుడు కేవలం ఏశావుని మంచి చేసుకోవడానికి, ఏశావు దగ్గర చేతిలో నుంచి బ్రతికిపోవడానికి వెళ్ళలేదు. ఆ రాత్రి ఏదో జరిగింది. ఆ రాత్రి ముందు, ఆ సాయంకాలం బహుశా ఈ బహుమానాలు ఇస్తే ఏశావును విడిచిపెడతాడని ఆలోచన ఉండుండొచ్చు. కానీ రాత్రి ఏదో జరిగింది. ఆ పొద్దున్న లేచిన తర్వాత ఏశావు దగ్గరికి బహుమానాలు తీసుకువెళ్ళి ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు కేవలము మానవ సౌమ్యమైనటువంటి ఆలోచనతో వెళ్ళలేదు, కానీ విశ్వాసిగా వెళ్ళాడు. ఎవరు? యాకోబు విశ్వాసిగా వెళ్ళాడు. కేవలం బహుమానాలతో వెళ్ళలేదు, కానీ బహుమానాలు ప్లస్ దేవుడు తనకిచ్చినటువంటి కృపతో కలిపి ఏశావుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. దేవుడు నాకు కృప చూపించి దేవుడు నాకున్నాడు. యేసయ్య నా హృదయంలో ఉన్నాడు. నన్ను రక్షించిన నా మెస్సయ్య, నా దేవుడు, నా సృష్టికర్త, నా రక్షణకర్త నాకు తోడై ఉన్నాడు. నన్ను ఆయన కాపాడుకుంటాడు. యేసయ్య నన్ను ఏం చేసినా నాకు యేసయ్య నా తోడుగా ఉన్నాక చాలు. నన్ను దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు, నాకు చాలు. మోసగాడిని, యాకోబుని, లాక్కునేవాడిని, దుష్టాలోచనలతోటి బుర్రంతా నింపబడినటువంటి వ్యక్తిని నేను. కానీ నన్ను ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నాతో ఉన్నాడు. నాకు చాలు. నన్ను ఈరోజు యాకోబు చంపేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. దేవుడిచ్చినటువంటి కృప, ఆ కృపలో ఉన్నటువంటి శక్తితో ముందుకెళ్ళాడు. ఆ కృపలో ఉన్నటువంటి శక్తితో నిర్ణయాలు తీసుకున్నాడు. దేవుడు అద్భుతం చేశాడు. చూడండి, నిజమైన విశ్వాసి కేవలం రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవడం మాత్రమే కాదు, కృప ఇచ్చినటువంటి శక్తితో నిర్ణయాలు తీసుకుంటాడు. దేవుని కృప ఆ విశ్వాసికి ఇచ్చిన శక్తితో ఏదైనా నువ్వు చేస్తావు. అది విశ్వాస జీవితం. అలా చేస్తున్నావా? లేకపోతే మనుషుల్ని మెప్పు కోసం చేస్తున్నావా? మనుషులను సంతోషపెట్టే విషయంలో దానికోసం చేస్తున్నావా? కొన్ని విషయాల్ని తప్పించుకోవడానికి చేస్తున్నావా? కొన్ని ప్రమాదాలను తప్పించుకోవడానికి చేస్తున్నావా? నువ్వు చేసే పనులు, నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు చేసే నిర్ణయాలు దేనికోసం? దేవుడు నాకు కృపనిచ్చాడు. రాత్రంతా నా దేవునితో నేను పెనుగులాడాను, నేను పశ్చాత్తాపడ్డాను, నన్ను ఆశీర్వదించాడు, నా కృపనిచ్చాడు, నా పేరు మార్చేశాడు, నన్ను నీతిమంతుడిగా చూడడం మొదలుపెట్టాడు. నాకు ఇది చాలు, ఈ రక్షణ, ఈ కృప నాకు చాలు, ఈ కృప నాకు తోడై ఉంది, నేను యేసుని ఎదుర్కోవడానికి వెళ్తాను. అలా కాకుండా నాకు డబ్బు ఉంది, ఈ డబ్బు చూస్తే వాడు ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతాడులే, నాకు శక్తి ఉంది చూసి భయపడతాడులే, మంచిగా వాక్చాతుర్యం ఉంది ఆడిని ఏదో ఒకటి చేద్దాంలే అని వెళ్ళలేదు. అది ఏదైనా సరే. లేకపోతే నాకు జాలుంది, లేకపోతే నేను బ్రతికి నడుకుంటాను, అయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆడు కాళ్ళు పట్టుకుంటాను అనుకొని కూడా వెళ్ళలేదు. దేవుని కృప లేకపోతే వాడికి ఎన్ని బహుమానాలు ఇచ్చినా, ఎన్ని కాళ్ళు పట్టుకున్నా వాడు చంపేస్తాడు. ఆ సంగతి తెలుసు యాకోబుకు బాగా. అందుకని రాత్రి అంతా ఏం చేశాడు? ఎవరితో పెనుగులాడాడు? ఏశావుతో కాదు. ఫోన్ చేసేసావు, రేపు రాబోతున్నావంట, నన్ను చంపాక వేసావు, నీకు దండం పెడతా, అది కాదు నేను చెప్పే తిను అని చెప్పి రాత్రంతా ఏసావుతో ఫోన్లో మాట్లాడలా. ఎవరితో మాట్లాడాడు? దేవునితో మాట్లాడాడు. సో విశ్వాసం చేసేటువంటి క్రియలు ఎలా ఉంటాయి అనంటే కృప ఇచ్చినటువంటి శక్తితో కూడిన క్రియలు అయి ఉంటాయి. సో చూడండి, మొత్తం ఒకటి మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని క్రియలనంటే ఆయన పంపిన వాని మీద విశ్వాసం ఉంచడం.
నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏం నేర్చుకున్నాం? కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్యంలో దేవుని కోసం బ్రతకడం అంటే, లేకపోతే నిజమైన విశ్వాసం అంటే ఆయన పంపిన మీద నిజమైన విశ్వాసం చూపించడం అని అంటే ఆయన కోసం బ్రతకడం. ఫస్ట్ ఏం చూసాం? దేవుని క్రియ, దేవుని కోసం క్రియలు చేయడం అంటే ఆయన పంపిన మన మీద విశ్వాసం ఉంచడమే. ఆయన పంపిన మన మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆయన నా కోసం మరణించాడు, నేను ఆయన కోసం బ్రతకాలి. సింపుల్, సింపుల్ యాజ్ దిస్. నా కోసం ఆయన జీవితం అంతా బ్రతికి, నా కోసమే ఆలోచించి, నా కోసమే సువార్త ప్రకటించి, నా కోసమే సిలువెక్కి, నా కోసమే ఆ వేదనంతా భరించి, నా ఒక్కడి కోసమే ఆయన జీవితం అంతా ఎలా దారపోసాడో ఆయన కోసం నా జీవితం అంతా దారపోయాలి. సింపుల్. ఇదే విశ్వాసం. ఆయనే నా హృదయంలో ఉండాలి, ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి, ఆయన పట్ల ప్రేమ, ఆయన కోసం బ్రతకాలి, ఆయన్ని హెచ్చించాలి, ఆయన్ని ప్రకటించాలి అనేటువంటి ఆశే నా హృదయంలో ప్రతి నిత్యము, ప్రతి సెకండ్ కూడా రగులుతూ ఉండాలి. ఫినిష్. ఇదే విశ్వాసం. ఇది తప్ప నుంచి ఇంకేది కూడా విశ్వాసం. విశ్వాసం అండి చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాం, మేము విశ్వాసం అండి మాకు పాటలు వచ్చు, విశ్వాసం అండి మేము సినిమాలు చూడడం, ఇవన్నీ కూడా నాన్ సెన్స్. ఆయన కోసమే బ్రతకాలని నిర్ణయం తీసుకోవడమే విశ్వాసం. నెక్స్ట్, మరి ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు, ఈ విధంగా ప్రభు కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇలా యేసయ్య మన కోసం మరణించిన యేసయ్య కోసం బ్రతికే వాళ్ళు ఏం చేస్తారు? ఎలా ఉంటారు? వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా, వాళ్ళు ఏం క్రియ చేసినా ఆ విశ్వాసానికి సంబంధం లేకుండా ఉండదు. ఏదో వాళ్ళకున్న ఆదర్శాలని బట్టో, వాళ్ళకున్నటువంటి ఫిలాసఫీని బట్టి, వాళ్ళకున్న మొరాలిటీని బట్టి, వాళ్ళకున్న జాలి దయల్ని బట్టి వాళ్ళు ఏ పని చేయరు. కానీ యేసు క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసము, ఆయన కోసం బ్రతకాలనేటువంటి ఆశే, ఆ ఆశ వాళ్ళలో కొన్ని నిర్ణయాలని కలిగిస్తుంది. ఆ ఆశే కొంతమంది పట్ల ప్రేమని కలిగిస్తుంది. ఆ ఆశ కొంతమంది పట్ల జాలిని కలిగిస్తుంది. ఈ సువార్తకు సంబంధం లేని జాలి, ఈ సువార్తకు సంబంధం లేని, ఈ విశ్వాసానికి సంబంధం లేనటువంటి క్రియ, దీనికి సంబంధం లేని ఫిలాసఫీ పాపము అన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. ఏమన్నాడు? పాపము. మాంసం తిన్నా పాపమే, మాంసం తినకపోయినా పాపమే ఇద్ది, ఈ విశ్వాసానికి కనుక సంబంధం లేకపోతే. నువ్వు జాలి చూపించినా పాపమే, నువ్వు జాలి చూపించకపోయినా పాపమే అయిద్ది, ఈ విశ్వాసానికి సంబంధం లేకపోతే. తర్వాత ఇంకా ఎలా బ్రతుకుతారు ఇలాంటి విశ్వాసం ఉన్నవాళ్ళు అని అంటే, నేరుగా క్రీస్తు పట్ల ప్రేమని కలిగి వాళ్ళు క్రియలు చేస్తారు. ఏది చేసినా సరే నేరుగా క్రీస్తు పట్ల ఉన్నటువంటి ప్రేమ కోసం చేస్తారు. వాళ్ళు ఏది చేసినా సరే నేరుగా క్రీస్తు అనేటువంటి వ్యక్తి పట్ల ప్రేమను ఇంకా పెంపొందించే విధంగా చేస్తారు. అంతేకాని క్రీస్తును మర్చిపోయి పక్కనోడి కబుర్లో మునిగిపోయే పనులు ఎప్పుడు కూడా చేయరు. క్రీస్తును మర్చిపోయి మనుషుల వైపు దృష్టి మరలిపోయేటువంటి పనులు ఎప్పుడు కూడా వారు చేయరు. ఆఖరిగా యాకోబు ఆదర్శాన్ని, లేకపోతే యాకోబు చూపించినటువంటి మాదిరిని మనం చూసినట్లయితే, వాళ్ళు ఏది చేసినా సరే కృప ఇచ్చేటువంటి శక్తితో చేస్తారు. కృప ఇచ్చేటువంటి శక్తితో చేస్తాడు. పెనుగులాడావా ప్రభుతో? కృపను పొందుకున్నావా? శక్తిని పొందుకున్నావా? శక్తితో ఏశావు దగ్గరికి వెళ్తావు. అప్పుడు ఏశావు వాడి దారిన వెళ్ళిపోతాడు, నువ్వు నీ దారిన నువ్వు వెళ్తావు. నువ్వు శక్తితో ఇలాంటి కృపను అనుభవించి పశ్చాత్తాపడి దేవుని దగ్గర పెనుగులాడి క్రీస్తు దగ్గర తగ్గించుకొని క్రీస్తుని హృదయం అంతా నింపుకొని క్రీస్తు కోసమే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడతాడు. ఇది లేదనుకో, నువ్వే వాడి పరిస్థితుల్లోకి దిగజారిపోతావు. నీ మైండే పాడైపోయి దురాత్మలు ఎక్కించుకొని వస్తావు. కాబట్టి ఏం చేస్తారు నిజమైన విశ్వాసులు? కృపనికి అందుబాటులో ఉండి కృప ఇచ్చినటువంటి శక్తితో ఏదైనా చేస్తారు.
అర్థమవుతుందా? ఈ కృప ఇచ్చిన శక్తిని ఎంజాయ్ చేస్తూ చేస్తారు. దీనికి సంబంధం లేకుండా ఇది కూడా చేయరు. యేసయ్య నాకు కృపనిచ్చాడు, యేసయ్య నన్ను నీతిమంతురాలుగా తీర్చాడు. కాబట్టి ఈ వ్యక్తికి నేను సువార్త ప్రకటించాలి. ఊరికనే కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, ఊరికనే కూర్చొని జాలి చూపించడం కాదు, ఊరికనే కూర్చొని ఈ వ్యక్తికి నేను సొల్యూషన్ ఇవ్వాలి అంటే యేసయ్యను గురించి మాట్లాడాలి. యేసయ్యను గురించి మాట్లాడాలి. అప్పుడు కరెక్ట్గా ఏం మాట్లాడాలో మాట్లాడతాం, అప్పుడు కరెక్ట్గా యేసయ్యనే హెచ్చిస్తావు. అప్పుడు వాళ్ళు రక్షింపబడతారు. లేకపోతే ఏ సేవలో చంపడానికి వచ్చేవాళ్ళు అయితే చంపకుండా ఏదో ఒకటి జరుగుతుంది. ఈ కృప లేకుండా వెళ్ళామనుకో, నువ్వు తొట్టిల్లి నాశనానికి దారితీసే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది విశ్వాస జీవితం అంటే ఇది. ఇలాంటి జీవితంలోకి మీరు ఉండడానికి, ఈ గొప్ప కృపతో నిండుకున్న జీవితంలో ఉండడానికి ఈరోజే కనుక మీరు ఇష్టపడితే ప్రభుకు మీ జీవితాన్ని ఇవ్వండి. ఇలాంటి జీవితంలో ఉండడానికి మీరు ఇష్టపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడండి. దాన్నే విశ్వాసం చూపించడం అంటారు. దీన్ని బట్టే, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండేదాన్ని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. యాకోబు ఇశ్రాయేలుగా ఎలా మారాడు? దేవునితో సమయం గడిపాడు, పెనుగులాడాడు, మొరపెట్టుకున్నాడు. ప్రభా నాకు ఇలాంటి జీవితం కావాలి, నేనేం చేసినా నీ కోసం చేసే జీవితం, నేనేం చేసినా నీ కృపతో చేసే జీవితం నాకు కావాలి. నా సొంత మొరాలిటీ, నా సొంత ఫిలాసఫీలు నాకొద్దు. ఆ చిన్న నిర్ణయం తీసుకొని, ఆ చిన్న ప్రార్థన మీరు మనస్ఫూర్తిగా ఈరోజు చేసి ఒప్పుకొని మీరు అటువంటి జీవితాన్ని ప్రారంభించగలుగుతారా? ప్రార్థన చేసుకుందాం.